భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం బెండలపాడు అటవీ ప్రాంతంలో గొత్తి కోయిల చేతిలో అశువులు భాసిస్తున్నటువంటి చలమల శ్రీనివాసరావు రేంజ్ అధికారి పేరున తన ప్రాణాలు కోల్పోయిన అటవీ ప్రాంతంలో చలమల శ్రీనివాసరావు పేరుతో స్మృతి వనాన్ని స్మారక స్తూపాన్ని అశ్వరావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు జారే ఆదినారాయణ భద్రాద్రి జోన్ అటవీ శాఖ అధికారి భీమానాయక్ చలమల శ్రీనివాసరావు సతీమణి భాగ్యలక్ష్మి అటవీ శాఖ అధికారులతో కలిసి ప్రారంభించారు. అంతకుముందు చండ్రుగొండ మండల కేంద్రం నుంచి ఫారెస్ట్ అధికారులు పలు పార్టీలకు చెందినటువంటి నాయకులు సుమారు 200 మంది ద్విచక్ర వాహనాలు జీపులలో ర్యాలీ నిర్వహించారు. శ్రీనివాసరావు ఆత్మకు శాంతి చేకూరాలని బెండలపాడు గ్రామంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ర్యాలీకి స్వాగతం పలుకుతూ ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే భద్రాద్రి జోన్ అటవీ శాఖ అధికారి శ్రీనివాసరావు సతీమణి భాగ్యలక్ష్మితో కలిసి వనంలో మొక్కలు నాటి చలమల శ్రీనివాసరావు పేరుతో స్మృతివనంగా నామకరణం చేశారు. స్మృతివనంలో ఏర్పాటు చేసిన శ్రీనివాసరావు స్మారక స్తూపాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మాట్లాడుతూ ఒక గొప్ప ఫారెస్ట్ అధికారిని మనమందరం కోల్పోయామని ఆ కుటుంబానికి అండగా ఉండవలసిన అవసరం ఉందన్నారు. అటవీ అభివృద్ధి కోసం కష్టించి పనిచేసిన మంచి అధికారి అని అతని పేరుతో స్మృతివనాన్ని ఏర్పాటు చేయడం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు. వారి సతీమణికి ప్రభుత్వం తరపున ఉద్యోగం ఇవ్వడం జరిగిందని, అదేవిధంగా ఖమ్మం నడిబొడ్డున స్థలం ఇచ్చేందుకు కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారని తెలిపారు. వారు ప్రాణాలు పోగొట్టుకున్న స్థలంలో అటవీ శాఖ ఏదైనా ట్రైనింగ్ సెంటర్ ని ఏర్పాటు చేయాలని అటవీ అధికారులను ఆయన కోరారు. అనంతరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జోన్ అటవీ శాఖ అధికారి భీమానాయక్ మాట్లాడుతూ కీర్తిశేషుడు శ్రీనివాసరావు పేరున స్మృతివనాన్ని ఏర్పాటు చేయడం ఎంతో సంతోషకరంగా ఉందని, ఈ వనంలో సుమారు 16,660 మొక్కలను నాటుతున్నట్లు తెలిపారు. ఎకో టూరిజంలో భాగంగా రాష్ట్రంలో 3 సెంటర్లను నిర్ణయించామని, అందులో చండ్రుగొండ మండలం బెండలపాడు ప్రాంతంలోని కనిగిరి గుట్టలకు సమీపంలోనే ఈ స్మృతివనం ఉండటంతో డెవలప్మెంట్ కోసం నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. కొమ్మను నేరెమ్మను పాలుగరే అమ్మను పచ్చని చెట్టు నేనురా పాలుగరే మనసు నాదిరా నింగి మబ్బుల్ని వానగా మలిచినం చేను చెలికల్ల నీళ్లతో తడిపినం నింగి మబ్బుల్ని వానగా మలిచినం చేను చెలికల్ల నీళ్లతో తడిపినం. అద్భుతమైన పాటను ఇప్పుడే నేను ఫారెస్ట్ రిట్రీవ్ చేసేసి ప్లాంటింగ్ చేయడం జరిగింది. వారు ఆ ప్లాంటింగ్ చేయడంలో భాగంగానే ఇక్కడ ఈ ప్రదేశంలోనే వారు చనిపోవడం జరిగింది. దానికి స్మృతిగా మేము వారి కుటుంబ సభ్యులను మేమందరం ఇక్కడ వచ్చి వారికి ఒక నివాళులు అర్పించినట్టు చేస్తూ ఈ స్మృతి వనాన్ని ఈరోజు మేము డెవలప్ చేయడం జరుగుతుంది. మోరోవర్ ఏంటంటే మా ప్లాంటింగ్ స్టార్టింగ్